తెల్లని పొడవాటి దుస్తులు, తలపై స్కార్ఫ్, ఆపైన నల్లటి బ్యాండ్ అనగానే గుర్తొచ్చేది దుబాయ్ షేక్లే కదా. ప్రత్యేక వస్త్రధారణ ఉండేవారిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పౌరులని ఇట్టే గుర్తుపట్టొచ్చు. అయితే విదేశాలకు వెళ్లినప్పుడు సంప్రదాయ దుస్తులు ధరించవద్దని దేశ పౌరులకు సూచించారు ఎమిరేట్స్ అధికారులు. ఇటీవల అలాంటి వస్త్రాలు ధరించిన వ్యక్తిని అమెరికాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిగా అనుమానించడంతో ఈ విధంగా కొత్త సూచనలు చేశారు. ఎమిరేట్స్కు చెందిన ఓ వ్యాపారవేత్తను ఓహియోలో ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన వెళ్లిన ఓ హోటల్లోని క్లర్క్ అతడి వేషధారణ భాషను చూసి ఉగ్రవాది అని అనుమానించింది. దీంతో ఆమె అత్యవసర నంబర్కు కాల్ చేయడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా ఆయన ఓ వ్యాపారవేత్త అని తెలిసింది. ఈ ఘటన అనంతరం ఎమిరేట్స్ విదేశాంగ శాఖ ప్రజలకు కొన్ని సూచనలు చేసింది. విదేశాలకు వెళ్లినప్పుడు ఆయా దేశాల చట్టాలను గౌరవించాలని, అందుకోసం తమ వస్త్రధారణను పక్కన పెడితే తప్పేమీ లేదని తమ వెబ్సైట్లో చెప్పుకొచ్చింది.